చూడండి 128వ కీర్తన మొదటి వచనం. ఈరోజు అనాలోచనతో ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించడో, నీ కృప నాపై, చెప్పండి, నీ కృప నాపై దిగి వచ్చును గాక. చదవండి, వాక్యం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నడుచు వారందరూ ధన్యులు. నెక్స్ట్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. చదువు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడుతారు. కొట్టు గట్టిగా చవళ. నీ లోకిట నీ భార్య నీ పిల్లలు ఫలించు చెట్టు వలె ఉంటారు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ ఇంటిపై, నీ కుటుంబంపై యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశమును దాసుల గృహములలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడుచు మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఆమేన్. చెప్పండి, ప్రజలందరి మధ్యలో మనలను దేవుడు కాపాడుతాడు. దేని ద్వారా కాపాడుతాడంటే గ్రేస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? కృప అంటే ఏంటి? కృపకు మీనింగ్ ఏంటి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు వారి దగ్గర డబ్బు ఉంటే కృప ఉందేమో అనుకుంటారు. వారి దగ్గర డబ్బు ఉంటే కృప. నో, డబ్బు ఉన్నా లేకపోయినా కృపకు డబ్బుకు సంబంధం లేదు. దేవుని కృప ఉన్న ఇంట్లో సమాధానం ఉంటుంది. దేవుని కృప ఉన్న ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. దేవుని కృప ఉన్న ఇంట్లో ప్రేమ ఉంటుంది. దేవుని కృప ఉన్న ఇంట్లో నా దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని కృప ఉన్న ఇంట్లో ప్రార్థన ఉంటుంది. దేవుని కృప ఉన్న ఇంట్లో వారి పిల్లలు భయ భక్తులతో ఉంటారు. దేవుని కృప ఉన్న ఇంట్లో నెంబర్ 1 ఏముంటది? సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. డబ్బుంటే దేవుని కృప ఉంటుందా? ఈరోజు ఎంతమంది జీవితంలో డబ్బు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బంగారం ఉన్నా, ప్లాట్స్ ఉన్నా, సకల సమృద్ధి ఉన్నా ఏం లేదయ్యా అంటే సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఒక మైకేల్ జాక్సన్ చూసుకోండి, తన బాత్రూమ్ అంతా కూడా బంగారంతో కట్టుకున్నాడు.
ఇల్లునంతా కూడా చాలా ఫ్లోర్స్ కట్టుకున్నాడు, చాలా ధనవంతుడు. తను చెయ్యి ఇలా తిప్పాడనుకోండి, వీలలు కేకలు, కోట్ల రూపాయల డబ్బులు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి గంచినటువంటి ది గ్రేట్ మైకేల్ జాక్సన్ ఏమయ్యాడో, గుండెకు ఒక డాక్టర్ని పెట్టాడో, కన్నులకు ఒక డాక్టర్ని పెట్టుకున్నాడో, బ్రెయిన్కు ఒక డాక్టర్, ఎముకలకు ఒక డాక్టర్, స్కిన్కు ఒక డాక్టర్ పెట్టుకున్నాడో. అయినా ఎంత తొందరగా చనిపోవాలో అంత తొందరగా చనిపోయాడో. డబ్బు ఆరోగ్యం ఇవ్వదు, డబ్బు సమాధానం ఇవ్వదు. ఈ ప్రపంచవ్యాప్తంగా డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం ఒకటి, సమాధానం ఒకటి. కొట్టుగట్టిగా చెబలో హల్లెలూయా. నిర్గమాకాండము 33వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. హల్లెలూయా. నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి పంపొద్దు. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధితోనే కృప దిగొస్తుంది, ఆయన సన్నిధిలోనే ఆనందం దిగొస్తుంది. అమ్మా, మీకు ఒక విషయం తెలుసా? చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చెప్పండి, హాస్పిటల్ చుట్టూ ఏం చేస్తూ ఉంటారు? తిరుగుతూ ఉంటారు. ఎందుకో? దేవుని కృప కోల్పోవడం ద్వారా. దేవుని కృప కోల్పోతే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఈరోజు మోషే అన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధి గనక నాకు లేకపోతే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు, నన్ను ఇక్కడి నుంచి పంపొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇల్లు చాలా పెద్దదా, 3 అంతస్తుల బిల్డింగా, 4 అంతస్తుల బిల్డింగా అని లెక్క కాదు. మన ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది లెక్క. కొట్టుగట్టిగా చెబలో హల్లెలూయా. మన ఇల్లు పెద్దదా చిన్నదా అని కాదు, మన ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా లేదా. దేవుని సన్నిధి లేకపోతే డుష్యం డుష్యం డుష్యం. దేవుని సన్నిధి లేకపోతే డుష్యం. వారిలో సమాధానం ఉండదు. ప్రార్థన జీవితం ఉంటే సమాధానం ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప ఉన్న ఇల్లు దీవించబడుతుంది. కొట్టుగట్టిగా చెబలో హల్లెలూయా. దేవుని కృప ఉన్న వారి కుటుంబంలో వారి బిడ్డలు దీవించబడతారు. లేకపోతే ఏం చేస్తారు? సిగరెట్ తాగుతూ ఉంటారు. ఏరా, పెదాలు మొత్తం నల్లగా అయిపోతున్న ఏంటి కథ? పెదాలు మొత్తం నల్లగా అయిపోతున్నాయి, ఏంటి కథ? కొత్తగా వచ్చినటువంటి వేరే విధంగా లిప్స్టిక్. ఇది ఏంది? లిప్స్టికా? పెదాలు ఎందుకు ఎండిపోతున్నాయిరా? ఇదేంటండి? పొగ తాగడం ఏంటండి? పందులు తాగినట్ట. అని ఊదుతా ఉంటారు. దేవుని భయము లేదు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, నీ హెల్త్ పాడైతే పోతుందని ఉంటుంది సిగరెట్ మీద. కానీ వాడు అదే తాగుతాడు. వద్దు అన్నా వినడు. సిగరెట్ తాగేది
నాకు తెలియదు కదా అనుకుంటాడు, కానీ తెలుసు. వారిని చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప ఏ ఇంటి మీద దిగొచ్చింది? దేవుని కృప ఎటువంటి వ్యక్తి మీద దిగొస్తుంది? ఏమండి, దేవుని కృప ఏ ఇంటి మీద దిగొస్తుంది? ఇప్పుడు మండుచున్న చెట్టు ఉంటుంది. ఆ మండుచున్న చెట్టు మీద పక్షులు వాళ్తాయా? అమ్మా, మండుచున్న చెట్టు మీద వెళ్ళి పక్షులు వాళ్తాయా? వాళ్తాయా? పావురాలు వాళ్తాయా? కాకులు వాళ్తాయా? పిట్టలు వాళ్తాయా? నెమళ్ళు వాళ్తాయా? నో. ఎందుకు? అక్కడ వేడుంది, పగ పగ మండే వేడుంది. ఆ మండుచున్న చెట్టు మీదకి వెళ్ళి పక్షులు వాళ్తాయా? ఎందుకు? వేడి. అలానే నీ ఇంట్లో పాపం ఉంటే పరిశుద్ధతకు చోటు లేదు. చీకటిగా ఉన్న నీ గదిలో వెలుగుకు చోటు లేదు. చీకటిగా ఉన్న ఇంట్లో వెలుగుంటుందమ్మా? చెప్పాలా? చీకటిగా ఉన్న ఇంట్లో వెలుగుంటుందా? నో. అక్కడ చీకటి ఉంది కాబట్టి వెలుగు అక్కడ ఉండదు. ఈరోజు దేవుని మాటలు వింటున్నప్పుడే దేవుని బిడ్డారా, దేవుని కృప దిగి వచ్చిన ఇల్లు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయము చేయండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఆమేన్. చూడండి, నిబంధన మందసం 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంది. దేవుని మందసము దేవుని సన్నిధి ఎక్కడైతే ఓబేదెదోము ఇంట్లో ఉండడము ద్వారా ఓబేదెదోము కుటుంబము దీవించబడ్డది. కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కుటుంబం ఆశీర్వదించబడింది, పంటలు అభివృద్ధి చెందాయి, సంపద పెరిగింది, పేరు పెరిగింది. ఈ రోజుకు కూడా ఓబేదెదోము కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజు వారి ఇంట్లో రిలీజ్ అయిన కృప. కొట్టుగట్టిగా చబళ్ళ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకు కుటుంబం ఆశీర్వదించబడింది, ఎందుకు పంటలు అభివృద్ధి పరచబడ్డాయి, ఎందుకు సంపాదన పెరిగింది, ఎందుకు పేరు వచ్చింది? దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఉన్న వారి వ్యక్తుల ఒంట్లో ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఇంట్లో, నీ హృదయములో ఓబేదెదోము కుటుంబాన్ని దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి తీరుతాడు. కొట్టుగట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని కృప ఓబేదెదోము కుటుంబము దీవించబడడానికి కారణం. ఈరోజు చాలా కుటుంబాలు శాపంలో పడిపోవడానికి, చాలా మంది బిడ్డలు శాపంలో ఉండడానికి, చాలా మంది జీవితాలు ఎండిపోవడానికి, చాలా మంది జీవితాలు పతనమైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి లేదు. ఖానామే ఖానా పీనా రే పీనా. మొన్న మా ఊరు వెళ్ళాను. వెళ్తే ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి వెళ్ళాం, మా ఫ్రెండ్ది. ఫోటో దిగమంటే ఫోటో దిగినాం, గిఫ్ట్ ఇచ్చేసినాం, వచ్చేస్తున్నాం. పోటీ, నువ్వు సిగరెట్ స్టైల్గా తాగుతావా,
నేను సిగరెట్ స్టైల్గా తాగుతాను. ఒకటి ఇట్లా పెట్టాడు, ఒకడు రింగు రింగులుగా తిప్పుతున్నాడు పొగ. ఇంతకు వాడు ఏం చదువుతున్నారా? ఇట్రారా, ఏం చదువుతున్నారా నువ్వు అన్నా? ప్లస్ 9th క్లాస్ స్టూడెంట్, యూనో వాట్? ఏ క్లాస్ రా? 9th క్లాస్. అయితే నువ్వు 9th క్లాస్ స్టూడెంట్ అయితే నువ్వు తాగేది పొగ కాదురా, నీ తల్లిదండ్రుల రక్తము. తల్లిదండ్రుల రక్తము వారు చెమట రక్తముగా మార్చి వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తుంటే సిగరెట్ తాగాలనిపిస్తుందారా నీకు? సిగరెటా? ఛీ! ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మన అనాథ శరణాల 2 కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. నేను ప్రేయర్ టవర్లో ఉన్నాను. ప్రేయర్ టవర్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళిద్దరూ సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. నేను బయటికి లెటర్ రాసి పంపించాను బ్లెస్సీ మమ్మీకి. బ్లెస్సీ మమ్మీ, ఫిలిప్ వీళ్ళందరూ కూడా లెటర్ చదివారు. లేదండి, వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు, ఇద్దరు మంచి స్టూడెంట్స్ వాళ్ళు, లేదండి అని చెప్పి మరలా నాకు లెటర్ రాశారు. మరలా ప్రభువుని అడిగిన, ఏంటేసయ్యా అంటే దేవుడు చెప్పాడు, లేదు లేదు వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళారు అని. దేవుడు చూపించాడు నాకు. మరలా లెటర్ రాసినాను. లెటర్ రాస్తే మమ్మీ వాళ్ళు రాగానే వాళ్ళ బ్యాగులు, వాళ్ళ ప్యాకెట్లు, ఈ జేబు ఆ జేబు అన్ని ఎతకగానే సినిమాకి టికెట్లు దొరికాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అక్కడ ఏమైందంటే ఫస్ట్ కరెంట్ షాక్ ఎవరికంటే బ్లెస్సీ మమ్మీకే. ఇది ఎప్పుడు స్టోరీ అయ్యా అంటే ఇంచుమించు 8 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఈ కరెంట్ షాక్ ఎవరికి? బ్లెస్సీ మమ్మీకే. లేదు, దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు సినిమా హాల్లో కూర్చున్నట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాగానే మమ్మీ చెక్ చేసింది. చెక్ చేయగానే వాళ్ళ దగ్గర సినిమా దొరికినాయి. వాళ్ళని ఏమనలే, నేను ఒక్క మాట అనలే, వాళ్ళని బయటికి పంపించేసిన. మీరు పెద్దోళ్ళు అయిపోయారా, మీరు వెళ్ళండి అని చెప్పినాం. తీరా చూస్తే వాళ్ళు మన శత్రువులతో చేయగలిపారు. చేయగలిపి మన జీవితాలను పతనం చేయాలని చూశారు. కానీ వాళ్ళు ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని కృప, గ్రేస్, దేవుని కృప ఉన్న కుటుంబము, బిడ్డలు దీవించబడతారు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చదివితే, యేసు ప్రభుల వారు జక్కయ్య ఇంటికి వెళ్ళిన రోజు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న పాపమంతా బయటికి పారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. పాపం బయటికి పారిపోయింది, మనసు మారిపోయింది, కుటుంబం మారింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఆమేన్. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. పాపపు జీవితం పోయింది. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చి, చెప్పండి, రక్షణ వచ్చింది. కొట్టుగట్టిగా చవళ, కొట్టుగట్టిగా చవళ. హల్లెలూయా, హల్లెలూయా. కృప అనేది ముందుగా హృదయాన్ని మార్చేస్తుంది. కఠినమైన హృదయం, కొంతమంది హృదయాలు ఉంటాయి, బండ హృదయాలు. ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, జ్వరం రాని వాళ్ళు చచ్చిపోతారు, చచ్చిపోనే.
ఎవరికేమైతే నాకేంటి? నేను తిన్నానా? నా కడుపు నిండిందా? నేను బొజ్జున్నానా? కొంతమందిని చూస్తే లూసిఫర్ని చూసినట్టే ఉంటుంది నాకు. కొంతమందిని చూస్తే దేవుని కృపతో నింపబడిన వాళ్ళు కనబడతారు. కొట్టు గట్టిగా చెప్పలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని కృపతో మనము నింపబడాలి. దేవుని గ్రేస్, ఆ కృప మనతో ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, అమ్మ తను తిన్నదా? మా వరకు మేము టాబ్లెట్స్ ఇచ్చే వరకు మేము మమ్మీ వచ్చి ఏంటి పాలు వేడి చేసి పోసే వరకు వెయిట్ చేస్తున్నారంటే జాగ్రత్త, కృప కోల్పోతారు. ఎవరికి ఏమైనా ఇమ్మీడియట్లీ పాలు బ్రెడ్ ఇమ్మీడియట్లీగా టాబ్లెట్స్ వెళ్ళిపోవాలా. నన్ను అడిగినా నన్ను అడగకపోయినా, నేను క్యాంపస్లో ఉన్నా క్యాంపస్లో లేకపోయినా కృపతో నింపబడిన వారు ఈ పని చేస్తారు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కృప మీ ఇంటి మీదికి ఆవరిస్తా ఉంది. ఎవరింటి మీదికి ఆవరిస్తుంది? ఊరికే గొడవలు పెట్టుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అలాంటి వారు కృపతో నింపబడరు. దీన మనస్సు, దయా హృదయం, జాలి కలిగిన హృదయం, దాతృత్వం కలిగిన హృదయం, అటువంటి హృదయాన్ని దేవుడు చూస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తాడు. పగిలిపోయిన గుండెలను దేవుడు చూస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా, 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 ఆరాధనా. చప్పట్లు. ఆమేన్. ఆరాధనా, 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నిన్ను కొనియాడనా. ఆరాధనా, 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 ఆరాధనా.
భయపడకన్నావు. ఓ అక్క, ఓ అన్నా, దేవుడు చెప్తున్నాడు, భయపడకన్నావు. ఏమన్నాడు? నీకెవరు లేరా? అందరికి దూరం వచ్చేసినావా? భయపడకన్నావు, తోడుగా ఉన్నావు. నేను అప్పుడెప్పుడు యేసయ్యని అడుగుతా, యేసయ్యా నాకు తోడుగా ఉన్నావా? యేసయ్యా నా ప్రయాస చూస్తున్నావా? అడుగుతా. ఎందుకంటే యేసయ్య లేకపోతే ఒక్క నిమిషం కూడా నేను బతకలేను. నా ఊపిరి యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా. యేసయ్య లేకుండా నేను ఉండలేను. హల్లెలూయా. దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. పాడదామా? 1 2 3. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. అందుకే ఆరాధనా 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 పాడాలే. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలిచి నిన్ను ఆరాధించునా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పు. దేవుని కృప ఉంటే జ్వరం నీ మీదికి రాదు. ఆమేనండి. కోట్లు నీ దగ్గర ఉండి, కోట్లు నీ దగ్గర ఉండి కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్లు ఫెయిల్ అయ్యి ఉంటే మంచిదా? దేవుని కృపతో దేవుని కృపతో ఉండి గుడిసెలో ఉండడం బెటరా? ఏమండి? దేవుని కృప మనతో ఉంటే గుడిసెలో ఉన్నా మనం కోటీశ్వరులమే. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా. హల్లెలూయా. చదువు, వాక్యం చదువు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నావికుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు. హలో, ఒక విషయం విను. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపం కలగదు. కృపతో నింపబడాలా. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కృపతో నింపబడితేనే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆమేన్. సంఖ్యలతో నిన్ను కట్టేసిన నువ్వు కృపతో నింపబడిన వాడివైతే కృప సంఖ్యలను తెంపుతుంది. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఏ సాతాను గాడు నిన్ను టార్గెట్ చేశాడో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు కృపతో నింపబడితే
సాతాను సామ్రాజ్యాలను నా దేవుడు కూలగొట్టబోతున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అరే గట్టిగా చప్పట్లు. ప్రతి బలహీనత తొలగిపోబోతా ఉంది. ఆమేన్. ప్రతి బలహీనత నుంచి విడుదల. ఆమేన్. ప్రతి శాపం నుంచి విడుదల. ఆమేన్. ప్రతి బంధకం నుంచి విడుదల. ఆమేన్. ప్రతి రోగం నుంచి విడుదల. ఆమేన్. ప్రతి అప్పుల నుంచి విడుదల. ఆమేన్. ప్రతి నిందల నుంచి విడుదల. ఆమేన్. ప్రతి ఒంటరితనము నుండి విడుదల. ఆమేన్. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, అమెరికా నుంచి చూస్తున్నావా, ఆస్ట్రేలియా నుంచి చూస్తున్నావా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతర్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఎక్కడి నుంచి చూస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప నీతో ఉంటే శత్రువుకి గడగడ వణుకో. కొట్టుగట్టిగా చెవలో, కొట్టుగట్టిగా చెవలో. భయం పోతుంది. కుటుంబం రక్షింపబడింది. అక్కడ ఇంట్లో ఆనందం వచ్చింది. అనేక మంది అక్కడ బాప్తిసం పొందారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు ప్రేయర్ టవర్ వాళ్ళు ఉన్నారు. ప్రేయర్ టవర్ వాళ్ళు ప్రార్థన ప్రభు స్తోత్రం పైన నో ప్రార్థన. ప్రేయర్ టవర్ వారియర్స్ ప్రార్థన. ఆమేన్. నేనొకటే బిలీవ్ చేస్తున్నా, అమ్మ తేజ గారి మీద ఉన్నటువంటి కృప ఈ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి ప్రేయర్ టవర్ వారియర్ మీద అదే కృప రిలీజ్ అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మీరేం చేయాలా? ఉదయాన్నే లెగగానే ఇంత కిచిడి తినేయద్దు. ఆమేన్. ఏం చేయాలా? కడుపును మార్చుకోవాలా. దేవుని కృప కోసం కనిపెట్టాలా. అయ్యా, మా సేవకుడి మీద ఏ అభిషేకం అయితే రిలీజ్ చేసావో అదే అభిషేకం మా మీద కూడా రిలీజ్ చేయి ప్రభువా. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా. మొన్న ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య పొద్దున్న 10 కాగానే పేగులు లాగేత్తన్నయ్య. అన్నయ్య నువ్వు ఎట్లుంటాను అన్నయ్య? ఏం లాగుతున్నాయి అట? పేగులు ఏంటి లాగుతాను. ఏం చేస్తున్నాయి? పేగులు లాగుతున్నాయి. దేవుని కృప ఒక మినిస్ట్రీ మీద రిలీజ్ అవ్వాలి అంటే కెమెరామెన్ ఏం చేయాలా? బిర్రుగా తిని అక్కడ నిల్చొని కీబోర్డ్ కొట్టేటోడు, ఫ్యాడ్ కొట్టాడు, బిర్రుగా తిని దేవుని దగ్గర కూర్చోదు. కడుపు మార్చుకొని కూర్చోవాలి అక్కడ. అప్పుడు మీ మీద ఉన్న కృప అభిషేకం జనాల మీద దేవుడు రిలీజ్ చేస్తాడు. కొట్టుగట్టిగా చెబలో, కొట్టుగట్టిగా చెబలో. మీటింగ్స్లలో ఫాస్టింగే కదా, ఫాస్టింగే కదా. పొద్దున్న టిఫిన్ గిఫిన్ ఏం లేదు కదా. ఫాస్టింగ్ ఉంటున్నారు కదా. ఫాస్టింగ్ ఉండే ప్లే చేస్తున్నారు కదా. అంటే కాన్ఫిడెంట్గా ఎస్ అని చెప్పడానికి దమ్ము కావాలా? కాన్ఫిడెంట్గా ఎస్ డాడీ నేను ఫాస్టింగ్ ఉండే లైవ్ ఆపరేట్ చేస్తున్నాను, నేను ఫాస్టింగ్ ఉండే సౌండ్ పెడుతున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎస్, అందరూ ఫాస్టింగ్ ఉండేవాళ్ళే. అట్లా చేయలేపాలా? ఇప్పుడు ఎంతమంది చేయలేపారు? ఎస్, అదే మన పరిచర్య సీక్రెట్. ఆమేన్. ఫాస్టింగ్ ప్రతి సమస్యను తిరగరాస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్య జరుగుతుందంటే చూడండి, మీరందరి ఫాస్టింగ్సే. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం
ఎంతమంది ఫాస్టింగ్స్ ఉంటున్నారు? చేతులు లేపండి. ఇప్పుడు ఇదే ఇటు చూడండి, ఇలా చేయి లేపడం ఏంటి? లేపితే ఇలా లేపాలా? ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఉపవాసాలు ఉండే వాళ్ళు చేతులు లేపండి. చేతులు కనబడుతున్నాయి. ఓకే, వీళ్ళందరి ప్రార్థన చూడండి ఎంత గొప్పగా, ఈ యవ్వన వయసులో ఎంత గొప్పగా వీళ్ళందరూ ఉపవాసం చేస్తున్నారో. అటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెడతాడా? సౌండ్ ఆపరేట్ చేసే వాళ్ళు, ఎల్ఈడి దగ్గర ఉన్న వాళ్ళు, ల్యాప్టాప్ ముందు ఉన్న వాళ్ళు, కెమెరా ముందు ఉన్న వాళ్ళు, ప్యాడ్ కొట్టేవారు, కీబోర్డ్ కొట్టేవారు, పరిచర్యలో ఉండేవారు, ఇంత ఉపవాసం చేసినప్పుడు దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? ఉంటాడు. కార్యం చేయకుండా నా దేవుడు ఉండడు. పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి భూకంపము కలిగిందో, చెరసాలల పునాదులు ఏ విధంగా అయితే అదిరినాయో, ఈ పరిచర్యకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి ప్రతి ఆయుధము భూకంపము కలగబోతుంది. ఆ అపవాది కాడి విరగబోతుంది. ఆ అపవాది కాడు చెడు కను దృష్టి కోల్పోబోతుంది. అపవాదికి అర్థం కావాలి. ఏమర్థం కావాలి అంటే, అమ్మా తేజ మినిస్ట్రీస్ నడిచేది ఎవరి వల్ల అంటే దేవుని కృప ద్వారా. కొట్టు గట్టిగా చెప్పలో. రేపు ఖమ్మంలో మంచిగంటి భవన్లో 21వ తారీఖు జరగబోయే ఆరాధనలో ఏ కృపతో ఆరాధన జరగాలి? అమలాపురంలో 22వ తారీఖు జరగబోయే ఆరాధన ఏ కృపతో, ఎవరి కృపతో జరగాలి? దేవుని కృప. నెల్లూరులో, ఒంగోలులో, గుంటూరులో దేవుని కృప. చెప్పండి గట్టిగా, దేవుని కృప. హైదరాబాదులో, రేపు తాడేపల్లిగూడెంలో దేవుని కృప. తాడేపల్లిగూడెంలో 30వ తారీఖు రేణుక ఫంక్షన్ హాల్లో దేవుని కృప దిగి రావాలి అంటే మనం కృపతో నింపబడాలి. మనం ఒక్కరమే వెళ్ళొద్దు. కాకినాడలో ఏం ఫంక్షన్ హాల్ అది? మేవా ఫంక్షన్ హాల్ కాకినాడ జూలై 29వ తారీఖు, అంతేనా? జూలై 29వ తారీఖు. వైజాగ్, విశాఖపట్నం జూలై 28వ తారీఖు. ఇదంతా కూడా దేవుని కృప లేకపోతే జరుగుతుందో? చెప్పండి గట్టిగా. జూలై 28వ తారీఖు వైజాగ్, జూలై 29 కాకినాడ, జూలై 30 తాడేపల్లిగూడెం, జూలై 21 ఖమ్మం, జూలై 22 అమలాపురం. ఏ కృపతో ఈ ఆరాధనలు జరుగుతున్నాయంటే యేసయ్య కృపతోనే జరుగుతున్నాయి. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇంటిపై కృప దిగి రావాలి అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి. ఇంట్లో దేవుని వాక్యాన్ని చదవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఉన్నది 4 ఇంట్లో, వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు అమ్మా ఒకరినొకరు ప్రేమించుకో. అన్నా నువ్వు ఏమైనా అనుకో, వాళ్ళతో నాకు పని లేదు, నాది నేను మంచిగా ఉంటా, అంతేనా? అబ్బా డాడీ వాడితో కష్టం డాడీ నాకు, అంతేనా? ఎవరితో? అరే రూమ్లు కట్టడం అయిపోయింది, ఒకటే రూమ్లో 5గురు ఉండాలంటే అబ్బా డాడీ అంతమందా? అబ్బో. దేవుని కృపతో నింపబడితే
ఐక్యత ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని కృపతో, కృప వచ్చినప్పుడు కనిపించే గుర్తులు ఏంటి తెలుసా? దేవుని కృపతో నింపబడిన వారు గొడవలు తగ్గిపోతాయి. గట్టిగా చప్పట్లు అలా. అమ్మా, కృపతో నింపబడిన వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? సమాధానం. గొడవలు తగ్గిపోతాయి, శాపాల కాడి విరిగిపోతాయి, రోగాలు పారిపోతాయి, వారి పిల్లలు మారిపోతారు, అప్పుల నుంచి భయపడే మార్గాలు తెరుచుకుంటాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహాల ఆశీర్వాదాలు కలుగుతాయి, దేవుని మహిమ వారి ఇంటి మీద కనబడుతుంది. కొట్టుగట్టిగా చెబుదాం, కొట్టుగట్టిగా చెబుదాం. బైబుల్ పట్టుకుంటావు, కత్తి పట్టుకుంటావు. నా కోపం తెప్పకు డాడీ. ఏం డాడీ ఊరికే? మా అయ్యమ్మ చెప్తేనే నేను పడలే. అదేనా? మీరెందు డాడీ? దీన మనస్సు వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. కొట్టుగట్టిగా చెబుదాం, కొట్టుగట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, కొర్నేలి ఇంటిపై దిగి వచ్చింది కృప. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి మీదకి దిగి వచ్చింది. ఆమేన్. కొర్నేలియు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థించారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. హల్లెలూయా. అమ్మా, ప్రార్థన ఉదయాన్నే లేకగానే ఎంతమంది ఇవాళ ఉదయం 5 గంటలకు లేచారు? ఎంతమంది ప్రార్థనకు వచ్చారు చెప్పండి? వచ్చేం చేసినవరా నువ్వు? నేను అక్కడే ఉన్నా ప్రేయర్లో. ప్రేయర్ టవర్ ముందు మోకరించావా? అందరినీ లేపాడు. వాడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. yes, బ్రతుకు మారాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అది కాదు. మనిషి అన్నప్పుడు మార్పు చెందాలి, మాధవగాళ్ళలాగా. ఆమేన్. అందుకనే చప్పట్లు కొట్టించా నేను. నిజంగా ఉదయం 3 అయిందంటే చాలు. నేను చాలా జూమ్లో నేను మీటింగ్లో పాల్గొన్నాను. కోవైట్ గ్రూప్స్ అండ్ మస్కట్, దుబాయ్, అబుదాబిలో ఉన్నటువంటి వారందరి ప్రేయర్ టవర్ ముందు ప్రేయర్లో ఉన్నాను. ఎగ్జాక్ట్ 3 అవుతుందండి. వెంటనే మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఆ ప్రేయర్ టవర్ ముందు మోకరిస్తారు. వారిని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఉదయకాలపు ప్రార్థన ద్వారా కృప నీ మీదికి దిగి వస్తుంది. కొట్టుగట్టిగా చెప్పల్లో, కొట్టుగట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని కృప నీ మీదికి రాకుండా అడ్డుపడే అంశాలు ఉన్నాయి. ఏంటది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చివరి వాక్యం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. మీ ఇంట్లో శాంతి లేదు, ఎంత ప్రార్థించినా మార్పు రావడం లేదు, అప్పులు తగ్గడం లేదు, పిల్లలు మాట వినడం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. దానంతటికి కారణం ఏంటిదంటే
మీ దోషములే. హల్లెలూయా. కారణం కొన్నిసార్లు దేవుడు కాదు. కారణం ఏంటి? కొన్నిసార్లు మన దోషములే, మన మాట తీరే. మన మాట తీరే. ఒక సూత్రం ఉంది తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిది. చెప్పండి గట్టిగా. ఊరు మంచిది. గట్టిగా. ఊరు మంచిది. చెప్పండి, మీరందరూ చెప్పండి. నోరు మంచిదైతే ఊరు మంచిదే. హడావుడే. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. అందుకనే చూడండి, యెహోవా చెయ్యి రక్షింపలేనంత చిన్నది కాదు. తనంతటికి కారణం ఏంటంటే మన దోషములే, మన మాటలే. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండెన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆహా కం కహ స్వాహ. ఆ నుంచి బండేరా, తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము. నేను ఎప్పుడు వినలే మాటలు అవి. అంత పల్లెటూరులో తిరిగినాం కానీ కొంతమంది మాట్లాడతారు మాటలు. ఈ మాటలు మాట్లాడే వారి జీవితంలో ఏముండదు? దేవుని కాపుదల ఉండదు, రక్షణ ఉండదు. ఏమండి, జ్వరము ఆ డోర్ దగ్గర ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాన్నావు? రత్నమ్మ మీదకి వెళ్తానవా? రత్నమ్మ మీద నా కృప ఉంది, నువ్వు వెళ్ళిపో అంటాడు యేసయ్య. కొట్టుగట్టిగా చబలో, కొట్టుగట్టిగా చబలో. హల్లెలూయా. రాంబాబు ఇక్కడ ప్రేయర్ లో ఉన్నాడు, ఆయన కృపతో నింపబడుతున్నాడు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు. బయటికి వెళ్ళి ఆయన నా కృపతో నింపబడ్డాడు. ఏమండి, ఎవరో నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన పని లేదు. నువ్వు దేవుని దృష్టిలో నమ్మకముగా, ప్రార్థన పూర్వకముగా నీ దోషములు పక్కకు పెట్టి దేవుని కొరకు నిలబడితే నా దేవుడే నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 గ్రేస్, కృప. కృప ప్రతి ఒక్కరి మీద దేవుడు రిలీజ్ చేస్తాడు, కానీ కృప కోల్పోకూడదు. ఎలా కోల్పోతాం? నువ్వు నాశనంగాను, నీ చెయ్యి ఇరిగిపోను, ఈ మాటను మాట్లాడడం ద్వారా కృప కోల్పోతాం. ఆర్ యు రెడీ? దేవుని కృప పొందుకోవడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళ చెయ్యి ఇరిగిపోతుంది అంటే ముందుగా మన చెయ్యి ఇరిగిపోతుంది. అక్కో, వాళ్ళ చెయ్యి ఇరిగిపోతుంది అంటే ఫస్ట్ ఎవరి చెయ్యి ఇరుగుతుంది? మన చెయ్యి ఇరుగుతుంది. చెడపకరా, చెప్పండి గట్టిగా, చెడపకరా, గట్టిగా, చెడపకరా, చెడేవు. ఆమేన్. ఈరోజు ఎందుకో మా ఇంట్లో శాంతి లేదు. ఎంత ప్రార్థించినా మార్పు రావడం లేదు, అప్పులు తగ్గడం లేదు, మనశ్శాంతి లేదు. ఏదో తెలియని భయం, ఏదో తెలియని వేదన. సిగరెట్ తాగకపోతే మనశ్శాంతి లేదు, మందు తాగకపోతే మనశ్శాంతి లేదు. మందుల ద్వారా, సిగరెట్ల ద్వారా, గుట్కాల ద్వారా మనశ్శాంతి తెప్పించే జీవితాలు, కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కారణం కొన్నిసార్లు దేవుడు కాదండి, మన జీవితంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. హల్లెలూయా. కృపను అడ్డుకునే పనులేంటి తెలుసా? ప్రార్థన లేని జీవితం. బైబుల్ చదవరు, ప్రార్థన. అరే బైబుల్ ఉందా నీకు? లే డాడీ,
సెల్ ఫోన్ ఉందా? ఉంది డాడీ. పబ్జి ఉందా? ఉంది డాడీ. వీడిని దున్నపోతనాలా మనిషి అనాలా? బైబుల్ ఉండదు, సెల్ ఫోన్ ఉంటుంది. ఈరోజు ప్రార్థన లేని వ్యక్తులకు దేవుని కృప ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, క్షమించని హృదయం. క్షమించని హృదయం. కుటుంబంలో ఒకరిపై ఒకరు కోపం ఉంచుకుంటే దేవుని కృప పూర్తిగా దూరం అయిపోతుంది. ఇట్లా కొట్టుకుంటారు, ఇట్లా డుష్యం డుష్యం డుష్యం. బోరింగుల దగ్గర, పంపుల దగ్గర జుట్టులు లాక్కుంటారు. వాళ్ళందరూ ఎవరంటే దేవుని కృప లేని వాళ్ళు. కానీ దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మోకరిస్తున్నాం. ఈరోజు దేవుని కృప నీలో ఉంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నెంబర్ 3, దేవునికి ప్రాధాన్యత ఇస్తావు. ఉదయం ప్రార్థనకు సమయం ఇస్తావు, మధ్యాహ్నం ప్రార్థనకు సమయం ఇస్తావు, సాయంకాలం సమయానికి ప్రార్థనకి ఇస్తావు. ఎప్పుడైతే ఈవినింగ్ ప్రార్థన అవుతుంది అప్పుడే డాడే ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా, గార్డెన్ పని ఉంది కదా, కూరగాయల పని ఉంది కదా, క్లీనింగ్ పని ఉంది కదా. మరి ఇంతసేపు ఏం చేసినావు? అమ్మ ప్రార్థనకు రావాలా? అబ్బో, దేవుని కృప కావాలంటే రా. నువ్వు దీవించబడాలంటే రా. నువ్వు ఆశీర్వదించబడాలంటే రా. దేవుని కృప కావాలి అంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి. దేవుని కృప కావాలి అంటే శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. దేవుని మందిరానికి అంటే దేవుని కృప కావాలి అంటే శనివారం ఆరాధనకు రా. తప్పక నా దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. చూడండి చివరి వాక్యం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 లోకమంతా నాశనమైన ఒక కుటుంబం రక్షింపబడింది. ఎందుకు? ఆ వ్యక్తి కృపతో నింపబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని మాట విన్నాడు. ఆ వ్యక్తి దేవుని స్వరం విన్నాడు. ఆ వ్యక్తి దేవుని మాటకు ఒబే అయినాడు. సేవకుని మాట వింటే దీవించబడతావు. సేవకుని మాటకు ఎదురు సమాధానం చెప్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. సేవకుడు ఒక్క పని చేస్తే 10 పనులు చేసుకొని రావాలా? ఆమేన్. చేసావా చేసావా చేసావా? ఆవు నాగలు దున్నేటప్పుడు ఇలా ముళ్ళు కర్రతో కొట్టినట్టు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఒక్క పని చెప్తే 10 పనులు చేసుకొని రావాలా? సేవకుడి కోసం కాదు సుమా. నీకు దేవుని కృప కావాలి అంటే నువ్వు దేవుని కొరకు నిలబడు. కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని కృపతో నువ్వు నింపబడితే దేవుడు నీ ఇంటిపై చేయబోయే కార్యాలు, నీ ఇంట్లో కన్నీళ్లు తగ్గిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? నీ ఇంట్లో కన్నీళ్లు తగ్గిపోతాయి. నీ ఇంట్లో వ్యాధులు పారిపోతాయి. నీ పిల్లలు దేవుని వైపు తిరుగుతారు. నీ ఇంట్లో ప్రార్థన అగ్ని 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 బాగా మండుతుంది. నీ ఇంట్లో అప్పులు తగ్గిపోతాయి. నీ ఇంట్లో సమాధానం నిలుస్తుంది. నీ ఇంటి తలుపుల దగ్గర దేవదూతలు కాపులాగా వస్తారు. నీ కుటుంబం రక్షణ కార్యం జరుగుతుంది. నీ ఇంటిలో
దేవుని మహిమ కనబడుతుంది. దేవుని మహిమ కనబడుతుంది. నీ ఇంట్లో కన్నీళ్లు ఉండవు, నీ ఇంట్లో వ్యాధులు ఉండవు, నీ పిల్లలు దేవుని వైపు తిరుగుతారు. నీ ఇంట్లో ప్రార్థన అగ్ని ఉంటది, ప్రార్థన అగ్ని ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటిపై దేవుని కృప ఉందని చెప్పండి. ఈ ప్రాంగణంపై దేవుని కృప ఉంది. నా ఒంటిపై దేవుని కృప ఉంది. నాపై దేవుని కృప ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 23:6, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదువు. హల్లెలూయా. నా జీవిత కాలమంతయు మేలు కృప నేను బ్రతుకు దినములన్నీయు, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములలో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎవరు చెప్తారు ఈ మాట? దావీదు. మోసం చేసే వాళ్ళు చెప్తారా? అబద్ధాలు ఆడే వాళ్ళు చెప్తారా? పన్ని దొంగలు చెప్తారా? నిద్రపోతులు చెప్తారా? తిండిపోతులు చెప్తారా? టైంకి తిండి కావాలా? టైంకి నిద్ర కావాలా? నో. దేవుని కృప నా జీవిత కాలమంతా కృప నన్ను వెంబడించునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, నాపై దేవుని కృపుండును గాక. ఆమేన్. నా పిల్లలపై దేవుని కృపుండును గాక. ఆమేన్. నా శరణాలయంపై దేవుని కృపుండును గాక. ఆమేన్. నా పరిచారకులపై దేవుని కృపుండును గాక. ఆమేన్. నా సంఘంపై దేవుని కృపుండును గాక. ఆమేన్. నా పరిచర్యపై దేవుని కృపుండును గాక. ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని కృప ఉండును గాక. ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న వారి కుటుంబాలపై దేవుని కృప ఉండును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ అని కామెంట్ పెట్టండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని కామెంట్ పెట్టండి. కృప కలుగును గాక అని కామెంట్ పెట్టండి. కృప కలుగును గాక అని కామెంట్ పెట్టండి. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అనేక మందికి వర్తమానాన్ని పంపించండి. దిగులులో, వేదనలో, దుఃఖంలో ఉన్న వారికి ఈ లైవ్ పంపించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రతి ఒక్కరు మోకరించగలిగేవారు మోకరించండి. అయ్యా, మా జీవితంలో కృపతో నింపు, నీ కృపతో నింపు ప్రభు, నీ శక్తితో నింపు ప్రభు, నీ బలముతో నింపు ప్రభు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. నీవే కావాలి యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేదయ్యా. సకల ఆశీర్వాదానికి కారణభద్రుకు దేవా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కృప కలుగునుగా. ఆమేన్. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆమేన్. గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడాలి. ఆమేన్. గృహాలు లేని వారికి గృహాలు కట్టబడాలి. ఆమేన్. అప్పులతో ఉన్న వారి అప్పులు తొలగిపోవాలి. ఆమేన్. ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నామని
యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన SPG తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు, మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ BR అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు, మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.